గ్రేటర్ విశాఖ పరిధిలో ఇటీవల నేరాలు పెరిగిపోతున్నాయి. ఏకంగా విశాఖ పోలీస్ కమిషనరే హెచ్చరించినా రౌడీల ఆగడాలు ఆగడం లేదు. మహిళా కిడ్నాప్ కు యత్నం, మరోచోట యువకుడు దారుణ హత్య. 2 రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలు నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. విశాఖ నగరంలో రౌడీలు రెచ్చిపోతున్నారు. రౌడీ షీటర్లు నగరం విడిచి వెళ్లాలంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలను కూడా లెక్క చేయడం లేదు. మద్యం, గంజాయి మత్తులో హల్చల్ చేస్తున్నారు. కత్తులతో దాడులకు తెగబడుతూ ప్రజలను వణికిస్తున్నారు. నగరంలో తాజాగా చోటు చేసుకున్న మహిళా కిడ్నాప్ కు యత్నం, యువకుడి దారుణ హత్య, ఈ 2 ఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. పెందుర్తిలో ఓ వివాహితను బలవంతంగా ఆటోలో అపహరించేందుకు మోహన్ సాయి అనే రౌడీ షీటర్ ఈ నెల 16న యత్నించాడు. ఈ ఘటనపై రౌడీ షీటర్ తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది. అమ్మాయి ఈ మోహన్ సాయి అనే అతను రౌడీ షీటర్ ఏదైతే ఉన్నారో అతనితో ఇంతకుముందు 5 years క్రితం నుంచి కూడా లవ్లో అఫైర్లో ఉంది. తర్వాత 2023లో ఏం చేస్తుంది, రౌడీ షీట్ ఉంది, ఇది తిరగడం సరిగా లేకపోవడం వల్ల అమ్మాయి తన లవ్ నుంచి బ్రేకప్ ఇచ్చేసి ఇంకొక అతను మ్యారేజ్ చేసుకుని విజయనగరంలో ఉంటుంది 2023లో. అయితే వాళ్ళ బాబాయ్ చిన్నముస్టి వాళ్ళు ఉంటే వాళ్ళ బాబాయ్ని చూడడం కోసం అని చెప్పి 4 రోజుల క్రితం వచ్చింది వాళ్ళ బాబాయ్ ఇంటికి. ఈ యొక్క ఫోన్ నెంబర్లు ఇద్దరి మధ్య కమ్యూనికేట్ ఉండడం వల్ల ఇతను ఏం చేశాడంటే 3 days నుంచి కూడా నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు ఎక్కడున్నా చెప్పు అని చెప్పి అలా బెదిరిస్తూ ఉండేవాడు. అయితే ఇలా బాబాయ్ని చూడడంగా చెప్పగానే వీడు అదే రోజు ఉదయాన్నే అక్కడికి వెళ్ళాడు. తలుపులు బదులు కొట్టి ఒక నైఫ్ చూపించి వీరితో పాటు ఇంకో 2 ఉన్నారు, ఆ కుమారు, అభి అని, వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. అంటే ఈ ఆటోలో వెళ్ళినప్పుడు వీళ్ళు సపోర్ట్గా తలుపు కొట్టి వాళ్ళ ఎవరైతే బాబాయ్ ఉన్నారో అతను బెదిరించారు. కత్తి చూపించి బెదిరించి అమ్మాయిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్ళి నన్ను నాతో ఉండు, నన్ను పెళ్లి చేసుకుని ఇలా అరెస్ట్ చేయడం చేశారు. ఈ ఘటనకు ముందు పాత కక్షలు, బార్లో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో అర్ధరాత్రి వేటాడి వెంటాడి 1 టౌన్ కు చెందిన రాము అనే యువకుడిని హత్య చేశారు. మృతుడి శరీరంపై 18 కత్తిపోట్లు ఉన్నాయి. విశాఖ కమిషనరేట్ పరిధిలో 22 పోలీస్ స్టేషన్లున్నాయి. వీటి పరిధిలో 350 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. వీరిలో 150 మంది యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు రికార్డులో ఉంది. ఎన్నికల సమయంలో శివారు ప్రాంతాలకు మకా మార్చిన రౌడీలు తర్వాత తిరిగి నగరంలోకి వచ్చేందుకు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా విశాఖ దక్షిణం, ఉత్తరం, గాజువాక, భీమిలి నియోజకవర్గాల పరిధిలో రౌడీ షీటర్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సాయంత్రం అయితే చాలు, నగరంలో కొన్ని బార్ల వద్ద మద్యం తాగుతూ సెటిల్మెంట్లకు దిగుతుంటారు. ఈ సమయంలో 2 వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నా పోలీసులు పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు. రౌడీ షీటర్లు హద్దు మీరకండి, మారండి లేదా సిటీ వదిలి వెళ్లిపోండి అంటూ విశాఖ సిపి ఇటీవల హెచ్చరించారు. అయినా సరే బెయిల్పై వచ్చే రౌడీ షీటర్లు తిరిగి రెచ్చిపోతున్నారు. అయితే సిటీ పరిధిలో ఉన్న రౌడీలకు ఆయా స్టేషన్ల పరిధిలో కౌన్సిలింగ్ ఇచ్చి కదలికలపై దృష్టి పెట్టాల్సి ఉన్నా ఆ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా పాత రౌడీ షీటర్లతో పాటు కొత్తగా వచ్చిన రౌడీలపైన దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఎక్కువ కేసులున్న రౌడీ షీటర్లను నగర బహిష్కరణ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.